బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభలో మాట్లాడారు. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారని, గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందన్నారు. ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలిస్తున్నామని తెలిపారు. 200 నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ. 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు. ఈరోజు మీకు కూడా మొదటి తారీఖున పింఛన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 8 నెలల్లో వీళ్ళు పెట్టిన బకాయిలు 24,000 కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదే అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి బీసీలకి అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సీ పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ జీడి నెల్లూరులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, ఇక్కడ కూడా పెడతాం. ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి మీది పెత్తనం వాళ్ళది, దాని మీద వాళ్ళ ఫోటో వేసుకున్నారు. ఇంకా నేను తీసేయాలంటే చాలా డబ్బులు అవుతా ఉంది. అంటే మీ తల్లో మీ తండ్రో మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఫోటో వేసుకుని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి. అక్కడితో ఆగలేదు, ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానని చెప్పాను.
అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిన్నే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా. అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కించాం. పోలవరం ఆ ప్రాజెక్ట్ ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పటికే చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కరెంటు విషయంలో కూడా మీకు చెప్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజు మీ ఇంటిపైనే మీరు కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా అన్నాను. ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ నేనే డబ్బులు పెడతా. 2 కిలోవాట్లు ఇస్తా. 240 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. ఒక 150 వాడుకుంటే ఒక 100 గ్రిడ్కి ఇస్తే దానికి ₹2.09 చొప్పున మళ్ళా నీకు డబ్బులు ఇస్తా. ఇంటిపైన పెట్టుకున్న దానికి మీరు వాడుకున్న కరెంటు కాకుండా మీకు తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒకవేళ కానీ డే టైం కరెంట్ వస్తే రాత్రిలో కరెంట్ లేకపోతే మీరు గ్రిడ్కి ఇచ్చేస్తే మీ మీటర్